అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయి. అంటే ఇండియాలోని మిగతా స్టేట్‌ల రాజకీయాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అనగానే అబ్బో! అక్కడ రాజకీయాలు ఓ రేంజ్‌లో ఉంటాయని చెప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్నో దాంతో పాటుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏదైనా చేయాలంటే ఎంతకైనా దిగజారుతాయి. ఎందుకంటే అది 2024 ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్తుంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళ ప్రెస్టేషన్ ఇంకా పీక్‌కెళ్ళిందే చెప్పొచ్చు. పీక్స్‌కెళ్ళిపోయింది ఇలాగ. ఎలా అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించడం వీళ్ళకి అలవాటైపోయింది. హ్మ్. నార్మల్‌గా ఎక్కడన్నా వరదలొస్తే నీళ్లుంటాయి. నీళ్లొస్తాయి. ఏంటి దేశంలోనే వాణిజ్య రాజధానిగా పేర్కొనే ముంబైలో చూస్తే తాజ్ కృష్ణ దగ్గర, దాంతో పాటు పెద్ద పెద్ద భవనాల దగ్గర కూడా ఎక్కువ వాటర్ వచ్చిన పరిస్థితి ఉన్నాయి. ఆ వీడియోలు కూడా మనం చూసాం. దాని తర్వాత అంతెందుకు చెప్పండి, హైదరాబాద్‌కి సంబంధించి మనం చూస్తే ఒక గంట వర్షం పడితేనే మొత్తం అంతా నీళ్ళన్నీ నిలిగిపోతాయి. మనం అక్కడ మైత్రివనం దగ్గర చూస్తే పీకల లోతు నీళ్ళొచ్చినాయి అక్కడికి. అలాగే ఎక్కడన్నా గాని ఇలా ప్రతి చోట వర్షం పడిన చోట ఎక్కడోసారి ఇలాంటి పరిస్థితి ఉంటూనే ఉంటది. కానీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి మునిగిపోయింది అని చెప్పి అనుకూల మీడియాలో గాని, దాంతో పాటు సోషల్ మీడియాలో గాని ప్రతీది కూడా ఎక్కడ కనపడితే అంటే ఇండియాలో ఎక్కడ వర్షం పడి నీళ్ళొచ్చి కొట్టుకుపోయినా గాని ఆ విజువల్స్ మొత్తం తీసుకెళ్ళి అమరావతి అని కింద పేరు రాసి వదిలేశారు. ఆ రేంజ్‌లో అనమాట. మేబీ మరీ అంత ఎక్కువ కాకపోయినా ఎంతో కొంత వర్షం పడే ఉండుంటది. హ్మ్. అమరావతికి సంబంధించింది ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇయన్నీ అబద్ధాలండి అని చెప్తున్నారు. మేబీ ఎంతో కొంత జరిగిన మాట వాస్తవమే గానీ, మరి ఈ రేంజ్‌లో కాదు. హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి మీద ఎందుకంత ద్వేషమో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 35,000 ఎకరాలు కాదు అంతకన్నా ఎక్కువ తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి అసెంబ్లీలో. దాని తర్వాత కూడా చాలా సార్లు మాట్లాడారు. ఆ! ఈ ఎలక్షన్‌లో ఓడిపోతే అమరావతిని తీసుకెళ్ళి వేరే చోట మేము రాజధాని తీసి వేరే చోట పెడతామని అందరూ అంటున్నారు. అదంతా అబద్ధం. అమరావతే రాజధాని అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్‌కెళ్ళింది. అందుకే 2019లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇంకా అంతెందుకండి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అమరావతినే రాజధాని చేస్తాము అని కూడా అప్పుడు వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. దాని తర్వాతొచ్చి మొత్తం అంతా మార్చేశారు. అమరావతిని శ్మశానం అన్నారు. రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత అయన్నీ మీరు చూసారు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా అమరావతి మీద అదే విషయం, అలాగే ముందుకెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంతమంది ఎవరంటే జోగి రమేష్ లాంటి కొంతమంది కూడా అంతకుముందు మాట్లాడుతూ అమరావతికి సంబంధించి మేము ఆ విషయాల మీద మేము ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకుంటున్నాము. అమరావతి రాజధాని అని మేము కూడా చెప్పబోతున్నాం అన్నట్టుగా అంతకుముందు కొన్ని వార్తలొచ్చాయి. దాని తర్వాత మళ్ళీ అమరావతి మునిగిపోయింది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్‌గా చూస్తే ప్రతి ఒక్కటి కూడా అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. ఆయన కూడా మాజీ మంత్రి. ఎస్ఆర్ఎం కాలేజీ దగ్గర చేపలు పడుతున్నారని చెప్పి ఒక ఫోటో పెట్టారాయన. అసలు ఎలాగా ప్రజలు 150కి పైగా స్థానాల నుంచి 11 స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ ఫేక్ ప్రాపగండాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పూనుకుంటది అర్థం కాదు. నిజంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు నిజాలను బయటపెట్టాలి. నిజాలకు సంబంధించి ప్రజలకి నిజం చెప్తే నిజంగా దాంట్లో యాక్సెప్టెన్సీ ఉంటే ప్రజలు అంగీకరిస్తారు. మీకు తోడుగా ఉంటారు, ముందుకు తీసుకెళ్తారు. కానీ అలాంటిది ఏముండదు. ప్రతీదీ ఏదో ఒకటి ఎక్కడన్నా నీళ్లు కనపడి వరదొస్తే మాత్రం అమరావతి అని చెప్పి ఫేస్‌బుక్‌లో పెట్టడం కరెక్ట్ కాదు కదా! సాక్షి మీడియా మొన్న అలాగే చేశారు. ఏం చేశారు చెప్పండి?
కొండవీటి వాగు వస్తే అమరావతిని తేల్చడానికి పొన్నూరుని ముంచారని చెప్పి కథనాలు రాశారు. ఇంకొక సోషల్ మీడియా ఒక టీవీ ఛానల్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో 67 గేటు పోయింది అని చెప్పి ఎందుకు ఇలాంటి భయానిక పరిస్థితులను ప్రజలకు చూపించుతున్నారు, అలాగ పోర్ట్రేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించే విజయవాడ దాంతోపాటు మంగళగిరిలో కూడా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి. ఇంకొక ఆయన ఎవరో సుభాష్ చంద్రబోస్ అని ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ అంట. ఆయన కూడా రకరకాలుగా అమరావతికి సంబంధించి ఇవన్నీ కూడా చూస్తే గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మేబీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చెప్పొచ్చు, టీడీపీ ఇంకో రకంగా చెప్పొచ్చు. ఎవరైతే న్యూట్రల్గా ఉన్నోళ్ళు చాలామంది అమరావతికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి, చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా వెళ్ళారు. అలాంటి పరిస్థితి లేదు. అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు, 400 అక్కడికి సంబంధించి ఎస్ఆర్ఎం కాలేజ్ దగ్గర చేపలు పట్టుకుంటున్నారని చెప్పారు. అక్కడ చూస్తే నీరుకొండ కాలువ, అక్కడ 450 ఎకరాల్లో ఒక నీరుకొండ కాలువ అక్కడ ఉంటుంది, దానికి సంబంధించి అవన్నీ పనులు జరుగుతున్నాయి అని చెప్పి ఆయనకి తెలియకపోవటం, నిజంగా ఒక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇవన్నీ తెలియకపోవటం శోచనీయం. మొత్తం ఇది అయిపోగానే, అమరావతి అయిపోగానే మళ్ళీ ఇంకొకటి పెన్షన్స్కి సంబంధించి చూడండి. ఈరోజు మా సోషల్ మీడియాలో చూస్తే ప్రతి చోట కూడా ఈ వీడియో ఇతని వీడియోనే వెళ్తుంది. అంటే ఎంత కళ్ళు మూసుకొని ఎంత దారుణంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి అనో లేకపోతే ఇంకో రకంగానే చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇతను చూస్తే సత్యసాయి జిల్లాకి సంబంధించిన వ్యక్తి. జగన్ గారు ఉన్నప్పుడు నాకు పెన్షన్ వచ్చేది, చంద్రబాబు నాయుడు గారు 6,000 చేశారు, వికలాంగుడు నాకు పెన్షన్ పోయింది, నాకు చేయలేదు, నా పింఛన్ ఎత్తేసాడు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి వాల్స్ మొత్తం మీద ఇవే ట్రెండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించే నిజంగా ఇది ఒక ఫేక్ వీడియో అని చెప్పి తెలుస్తోంది. ఆయనే ఫస్ట్ ఒక వీడియోలో చూస్తే చేయలేదని చెప్తాడు, ఇంకోసారి చూస్తే డ్యాన్స్ చేస్తాడు. ఒకసారి చూడండి, ఆ వీడియో చూపిస్తాను. దాని తర్వాత ట్రైన్లో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళీ చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? చూడండి, చెయ్యలేదంట. అటు చూస్తే 19/8/25 తారీఖున వీడియో చేసి చేయలేదన్నాడు. 2 రోజుల్లో చేయొచ్చింది. 21/8/25న డ్యాన్స్ చేస్తున్నాడు ఇటు పక్కన. ట్రైన్లో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళీ చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? ట్రైన్లో జగన్ కోటే. అది అంటే ఎంత దిగజారిపోయారంటే, నార్మల్గా ఏదో ఒక వీడియోనో లేకపోతే వాళ్ళు చేస్తారా లేకపోతే వీళ్ళే చేయించి పెడతారా అనేది కరెక్ట్ కాదు. అంటే తెలియట్లేదు. అంటే ప్రజలంతా మరీ అంత దరిద్రమైన పొజిషన్లో ఉన్నారా, లేకపోతే అంత తెలుసుకోలేని పొజిషన్లో ఉన్నారా? మొత్తం వికలాంగుల పెన్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. దానికి సంబంధించే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 80,000 ఫిర్యాదులు వచ్చాయి. నిజంగా దానికి సంబంధించి కొంతమంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజేబుల్డ్ క్యాండిడేట్ కాకపోయినా కానీ పింఛన్లు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే నాది పీకేశాడని ఇతను చెప్తున్నాడు. చూస్తే దీంతో పాటుగానే ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసినట్టయితే అన్ని చాలా వీడియోలు డ్యాన్స్ చేస్తే కనపడుతున్నాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ జనాలకి తెలియదు అనుకుంటారో లేకపోతే ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయాలి, ప్రజల్లో అపనమ్మకం తీసుకురావాలి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో దీని మీద ఎంక్వైరీ చేశారు. ఇతను ఎవరు, నిజంగా ఏంటి అనేది కూడా దీని మీద నిజంగా తప్పు అయితే కేసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా ఉన్న విషయాన్ని చెప్తే మేబీ ప్రాబ్లం. ఒకవేళ నిజంగా ఇతనికి చెయ్యుండి అతను పింఛన్ది పీకేశారనుకో, డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు లేకపోతే మంత్రి గారు అవ్వచ్చు, వాళ్ళని తీసుకుని ఆ పింఛన్ ఇప్పించేసి ఆయనకి ఇప్పించాల్సిన పరిస్థితి అయితే ఉంది. లేకపోతే ఒకవేళ నిజంగా ఆయనకి చెయ్యున్నా కానీ లేకుండా ఇలా వీడియో చేసి లేకపోతే ఇలా చేస్తే మాత్రం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకొక చూస్తే ఇంకా
ప్రభుత్వం చాలా మంచిగా చెప్తుంది. మేము ఏమేం చేస్తాము, ఎలాంటి వాళ్ళకి మేము పెన్షన్లు ఇస్తున్నాము అనేది కూడా వీడియోస్ రూపంలో వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఇలాంటి బ్యాడ్ వీడియోసో లేకపోతే బ్యాడ్ ప్రాపగండా చేసేవి మాత్రం కరెక్ట్ కాదు. దివ్యాంగురాలైతేనేం గుండెల నిండా ధైర్యం ఉంది, జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంది. ఆ పట్టుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి సహకారం తోడైంది. 3,000 రూపాయలుండే దివ్యాంగుల పెన్షన్ ను చంద్రబాబు గారు అధికారం చేపట్టిన తర్వాత 6,000 రూపాయలు చేశారు. ఈ సాయం తన కలల్ని నిజం చేసుకోవడంలో ఎంతో సహాయపడుతుందంటుంది ఈ యువతి. నాకు 15 ఇయర్స్ పైన నుంచే పెన్షన్ వస్తుంది. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. గత ప్రభుత్వంలో నాకు 3,000 వరకు పెన్షన్ వచ్చేది. ఈ ప్రభుత్వంలో నాకు 6,000 దాకా పెన్షన్ వస్తుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ నంద్యాలలో బ్యాంక్ వచ్చి తీసుకుంటున్నాను. ఈ పెన్షన్ నాకు చాలా యూజ్ అవుతుంది. నెల నెల ఖర్చు, బస్ ఫీజుకి, ఇతర అవసరాలకి నాకు చాలా యూజ్ అవుతుంది. పెన్షన్ నాకు కరెక్ట్ టయానికి అందిస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ వల్లే నేను ఇప్పుడు నంద్యాలలో ఉండగలుగుతున్నా. ఒకవేళ పెన్షన్ లేకపోయి ఉంటే మా నాన్న మీద నేను భారం అయ్యేదాన్ని. నన్ను మా నాన్న ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది, డబ్బులు కట్టలేక. పెన్షన్ పెంచినందుకు సీఎం సార్కి నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. శృతి వంటి ఎందరో దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జీవితంలో ముందుకెళ్లేందుకు గొప్ప భరోసాను కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు కేవలం పెన్షన్ల చెల్లింపు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. బలహీన వర్గాలు బాగుపడినప్పుడే సంక్షేమానికి సార్థకత ఉంటుంది. దానికోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఎలాంటి వారికి అంటే చూస్తే అమ్మాయి మనం వీడియో చూసినట్టయితే నిజంగా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక భరోసాని ఇవ్వాలని చెప్పి ఇలాంటి కార్యక్రమం చేస్తుంటే ఇలాంటి కొంతమంది ఎవరైతే వైసీపీకి సంబంధించి లేకపోతే వాళ్ళు పెట్టారా, అతను పెట్టాడా లేకపోతే ఎవరైనా పెట్టించారా, ఇలాంటి వీడియోలు చేయటం వల్ల నార్మల్గా వికలాంగులు ఎవరైతే ఉన్నారో నిజమైన వికలాంగులకి వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు చూస్తే అందరూ కూడా ఇలాగ ఉన్నారా ఏంటి అనేది మొత్తం ఒకసారి రివ్యూ చేస్తుంది అనుకో, ఇలాంటి వాళ్ళ వల్ల మిగతాయి కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫేక్ వీడియోలో లేకపోతే గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టాలో ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు. చాలామంది పొట్టగొట్టే పరిస్థితి వస్తుంది. నిజంగా ఇలాంటి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరైతే ఫర్దర్ ఎవరైతే మంత్రి గారు కూడా దీనికి సంబంధించి కూడా ఈరోజు మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు విందాము. కొండపల్లి శ్రీనివాస్ గారు. దివ్యాంగుల పెన్షన్స్ లో 3,000 నుంచి 6,000 చేశాము, 5,000 నుంచి 15,000 చేశాము. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్ కు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్ లో చాలా బోగస్ పెన్షన్, చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు అది అంటే వీళ్ళు చెప్తుందంటే కలెక్టర్ల దగ్గర నుంచి వచ్చిన సమాచారం గత ప్రభుత్వంలోనే చాలా ఇలాంటి బోకస్ సర్టిఫికెట్స్ ఏదైతే ఉన్నాయో మిగతాయి కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దాని తర్వాత తీసుకురాలేదు. అవి వాటి వల్ల నిజంగా ఎవరికైతే అవకాశం ఉంటుందో ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది వస్తుంది అని చెప్తున్న పరిస్థితి. కానీ ఇలాంటి ఫేక్ వీడియోలతో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు నిజమైన వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే, వికలాంగుల పెన్షన్ గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోని 2,10,7,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగే ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్
వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా, అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది, ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది. ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు 7,95,000 మందికి రీవెరిఫికేషన్ లో 5,50,000 మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ 5,55,000లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి అందులో ఇనెలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి. అంటే గతంలో మనకి ప్రాసెస్ లేకపోవడం వల్ల, అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో. యాక్చువల్ గా డిజేబిలిటీ యాక్ట్ అనేది 2016లో వచ్చింది. అది అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్. సో మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, వాళ్ళకి 40% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకి కూడా అరుగుల్లో కలపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. అది ఎవరైతే కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి చెప్తున్న మాటలు. అంటే గత 2 ప్రభుత్వాలలో, అంటే 10 సంవత్సరాలుగా ఎంతైతే పింఛన్స్ వస్తున్నాయో దానికన్నా 2 లక్షల పింఛన్స్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు, ఇవన్నీ కూడా స్క్రూటినీ చేసుకొని ముందుకెళ్తున్నాము అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అంటే అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్తారు అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఇతనికి ఇతనికి చెయ్యి లేకుండా అతను వికలాంగుడై ఉండి అతనికి ఇవ్వకపోతే అతనికి కూడా ఇస్తారు. కానీ ఇలా చెయ్యి ఉండి ఏం లేదని చెప్పి దీనికి సంబంధించి ఒక ఫేక్ వీడియోని సృష్టించి ప్రభుత్వం మీదో లేకపోతే ఇంకొక రకంగానే చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలు, సామాన్య ప్రజలు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకవేళ నిజంగా అతనికి చెయ్యి లేకపోతే, వికలాంగుడు కాకపోతే అతనికి పింఛన్ ఇప్పించండి, ఆయన్ని పింఛన్లు చేర్పించి పింఛన్ ఇప్పించండి. లేకపోతే మాత్రం ఒకవేళ ఆ వికలాంగుడిని చేసి పింఛన్ ఇప్పించండి అని చెప్పి కూడా సామాన్య ప్రజలు దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ రాజకీయాలకు సంబంధించి, రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి ఇంత దారుణంగా దిగజారటం అనేది నిజంగా మనంతా విచారించదగ్గ విషయం. ఎందుకంటే అంతకు ముందుకు సంబంధించి ఏదైనా ఉంటే సంస్థాగతంగా, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఏదైనా విభేదాలు ఉంటేనో దాని గురించి మాట్లాడొచ్చు. కానీ ఒక ఫేక్ ప్రాపగండాతో, ఫేక్ వీడియోలతో ఇలా ప్రభుత్వాన్ని ఏదైనా చేద్దాము, లేకపోతే ఇవన్నీ చేయటం వల్ల గవర్నమెంట్కి ఏమయ్యే అవకాశం ఉండదు. కానీ నిజంగా లబ్ధిదారులు ఎవరికైతే చందాలో వాళ్ళకి నిజమైన పింఛన్లు వెళ్ళే అవకాశం ఉండదు. వాళ్ళందరూ కూడా అందరూ ఇలాగే ఉంటారు, లేకపోతే వేరే రకంగా ఇప్పుడు దాకా చూసి చూడనట్టు వ్యవహరించి ఉంటారు. బట్ ఇలాంటి వీడియోస్ వచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా వెళ్తారు. ఎంతో కొంతగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ పార్టీలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా దానికి సంబంధించిన ప్రజలు కూడా ఇలాంటి వాటి గురించి అవేర్గా ఉండాలి. ఏది కరెక్టు ఏది లేదనేది ముందుకు చూసుకొని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది.